నా పేరు ధనీరామ్ డోలోకియా. నా దగ్గర చాలా డబ్బు ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. భోజనం అదిరిపోయింది. సార్ అట్లాంటికాలోని ఐస్ ఫ్యాక్టరీ డీల్ పేపర్ అగ్రిమెంట్ మీద మీ సైన్ కావాలి. తీసుకో, అన్ని తీసుకో, మొత్తం తీసుకో. సిగ్నేచర్ పూర్తి చేశాను. సార్ మీ బ్రేక్ఫాస్ట్. సార్, మిస్టర్ ఈకాల్ గారు మీకు ఫోన్ చేస్తున్నారు. ప్రశాంతంగా స్విమ్మింగ్ కూడా చేసుకొని ఇవ్వడం లేదు. గెట్ లాస్ట్. సార్ 11 o'clock కి ఫారెన్ కంపెనీ పర్సన్స్ తో మీకు మీటింగ్ ఉంది. అది నూడిల్స్ ఫ్యాక్టరీ పెట్టే ప్రపోజల్ లో. 1 o'clock కి అమ్యూజ్మెంట్ పార్క్ కి ఇనాగ్రేషన్ కి వెళ్ళాలి. 4 గంటలకి మన షూ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ కి మేయర్ సార్ వస్తున్నారు. ఆహా, బలూన్స్. సార్ మీకు ఈ బొమ్మ కావాలా? నాకు ఆ బలూన్స్ కావాలి. ధనీ సార్ మీద అటాక్ చేస్తున్నాడు. రండి వెళ్ళి కాపాడదాం. రండి. అరే, నేను బలూన్లు అమ్ముకుంటున్నానయ్యా. వదిలిపెట్టండి, తను బలూన్లు అమ్ముకునే అతను. అయ్యయ్యో, నా బలూన్స్. అరే ఏంటిది సార్, ఎగురుతున్నారు. గాడ్స్, ఆయన్ని కాపాడండి. అరే వావ్, చాలా జాలీగా ఉంది. నా పేరు ధని. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. మేము వచ్చేస్తాం. చెక్కులో సైన్ తీసుకోవడానికి వచ్చాం. ఇన్నిటిలోనా? మీ చెక్కు కూడా సైన్ కాలేదు. అయినా ఇదేం బిజినెస్? ప్రశాంతంగా నేను టీవీ కూడా చూడలేకపోతున్నాను. స్విమ్మింగ్ చేసి టెన్నిస్ ఆడి చాలా నెలలవుతోంది. పెద్ద బిజినెస్ అంటే ఇలాగే ఉంటుంది. నా పేరు ధనీరామ్ డోలకియా. నా దగ్గర చాలా డబ్బుంది, కానీ నాకు టైం మాత్రం లేదు. ప్రశాంతంగా కూర్చొని కార్టూన్ కూడా చూడలేకపోతున్నాను. నాన్నగారు చూసుకోండి. ఏడుకంటే పెద్ద కార్టూన్ ఎవరూ లేరు. ఎక్కువ మాట్లాడుతున్నావు. మాటలు కట్టి పెట్టు. సెక్రటరీ, నేను హాలిడేకి వెళ్ళాలి. వెకేషన్ ప్లాన్ చేయి త్వరగా. నా దగ్గర చాలా డబ్బుంది. షూర్ సార్. సార్ డిసెంబర్ లో అయితే డేట్స్ ఉన్నాయి సార్. వెరీ గుడ్. న్యూ ఇయర్ ని బయట జరుపుకుంటాను. ఓకే, నో డేట్. డిసెంబర్ 31, 2033. ఎక్కడికి వెళ్తున్నారు సార్? 2033 వరకు ఇలాగే పనిచేస్తే నేను పైకి వెళ్ళిపోతాను. గెట్ అవుట్. ఏ రోజు కాకపోయినా నువ్వు రేపైనా పైకి వెళ్ళాలి మేనలోడా. ఆ తర్వాత డబ్బు మొత్తం నా సొంతం అవుతుంది. ఏంటి మీరు చేసిన ఈ చండాలమైన పని? చండాలమైన పని కాదు, మేము నీకు నేర్పిస్తున్నాం. ఈ రోజు నీకు పోపటికే ఇంటిని శుభ్రం చేసే డ్యూటీ.
మేం బజారుకు వెళ్ళి సామాన్లు తీసుకొస్తాం. ఆలోగా నువ్వు ఇల్లంతా శుభ్రం చెయ్యాలి. రా తమ్ముడు, ప్రారంభించు. లేట్ అవుతోంది, త్వరగా పో నువ్వు. నువ్వు రెడీగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ కారు పంచర్ చేయి. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చినప్పుడు ధనీరామ్ అమ్మను నాన్నను కిడ్నాప్ చేస్తాను. ఓ నో, ఏంటి ఇలా అయ్యింది? ఏమైంది? సార్ పంచర్ అయ్యింది. ఆ? హ్మ్. టెన్షన్ అవ్వకండి సార్, నేను దీన్ని సరిచేస్తానులేండి. మేము సర్వీస్ చేయడానికి వచ్చాం సార్. అడుగో ధని అక్కడ ఉన్నాడు. నేను డ్రైవర్కి మొత్తం మందు చల్లుతాను. ఆ తర్వాత అతన్ని మనం కిడ్నాప్ చేయొచ్చు. రండి, గాడ్స్ రఫ్ ఆడించేద్దాం. ఎవరు మీరు? ఎక్కడికి వెళుతున్నావు? అది ఏం చేస్తున్నారు మీరు? మేము నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాం. వాడిని నాతో తీసుకురండి. నన్ను వదలండి, వదలండి. జోర్దార్, అటు చూడు, వాళ్ళ హనీని కిడ్నాప్ చేస్తున్నారు. కానీ వీడు ఇక్కడేం చేస్తున్నాడు? వీడిని ఇంట్లో ఉండమని మరీ చెప్పాం కదా. ఈ గాడిద ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి సమస్యలను సృష్టిస్తాడు. మనం తనని కాపాడాలి. తనని వదిలిపెట్టండి. మేము ఎంతో కష్టపడి వీడిని కిడ్నాప్ చేశాం. వాడిని వదిలిపెట్టేమని చెప్తావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. అటు చూడండి, బంగారపు పక్షి. ఎక్కడ? హనీ, ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా పరిగెత్తు. ఐయామ్ ధని, నా దగ్గర చాలా డబ్బుంది. ఇంతకీ నువ్వెవరు? నీకు మతి పోయిందనుకుంటాను. త్వరగా పరిగెత్తు. సార్ ఇలా రండి. ఓ ఇదిగోండి. జోర్దార్, వెళ్ళి బండి స్టార్ట్ చేయి. హనీ, వీళ్ళంతా ఎవరు? హనీ ఎవరు? ఆ హనీ నువ్వే కదా గాడిద. ఆ కిడ్నాపర్స్ ఎవరో? ఐయామ్ ధని, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. సూట్ ఎక్కడి నుంచి దొంగతనం చేశావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? ఇది నా సూటే, ప్యారిస్ నుంచి తెచ్చుకున్నాను. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. నీ హుండీ పగలగొట్టినా సరే అందులో మొత్తం అన్ని కలిపినా 500 ఉండవు. వీళ్ళెందుకు మాటి మాటికి నన్ను హనీ అంటున్నారు? నన్ను ఇంకెవరో అనుకుంటున్నారేమో. నిన్ను ఇంటిని శుభ్రం చేయమని చెప్పాం కదా, ఇక్కడేం చేస్తున్నావు? అవును, నేను బాగా అలసిపోయాను. అందుకనే 5 స్టార్ హోటల్
హోటల్లో మాక్టైల్ తాగుదామని వచ్చాను. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. మాక్టైలా? మజ్జిగ తాగి నీకు మాక్టైల్ స్పెల్లింగ్ తెలుసా రారే? వాడికి పిచ్చి పెట్టినట్టుగా ఉంది. శుభ్రం చేసి చేసి నాకు పిచ్చి పట్టేలా ఉంది. నా బతుకు పని వాళ్ళ బతుకులా అయిపోయింది. ఇంటి పని చేసినంత వల్ల ఎవరు పని వాళ్ళు అయిపోరు. ఎనీ డౌట్? పొపెట్, ఒకవేళ మనం డబ్బున్న వాళ్ళం అయి ఉంటే బాగుండేది. మన దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. మనం ఏ పని చేయక్కర్లేదు. పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన కోటు. ఓ, నేనేం చూస్తున్నాను? తనచ్చు నాలాగే ఉన్నాడు. ఓ, నేను అన్నానో లేదో నాకు సూట్ దొరికింది. కానీ నేనెలా అక్కడ నిలబడ్డాను? అయినా అద్దం తీసుకొచ్చి ఇక్కడెవరు పెట్టింది? ఏది కొంచెం చూడని. హలో. నువ్వు అచ్చో నాలాగే ఉన్నావు. అసలు ఏంటి మీ సమస్య? ఐయామ్ ధని. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. అవును, కానీ నీ పేరేమిటి? నా పేరు ధనీరామ్. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ని. విదేశాల్లో కూడా బిజినెస్ చేస్తున్నాను. అయినా ఏం పేరది? డబ్బున్న వాళ్ళు సింగారియా, ఓబెరాయ్ అని పేర్లు పెట్టుకుంటారు. ఓ, నాకు అర్థమైంది. నువ్వు కోటీశ్వరుడు కాబట్టి నేను కిడ్నాప్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే తన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. వీడచ్చో నాలాగే ఉన్నాడు. కొన్ని రోజులు నా స్థానంలో తనని పంపితే నేనిక్కడ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడు చూసినా తోతారాం నీ గురించి చెప్తూనే ఉంటాడు. నువ్వు ఆ ధనీరామ్ బిజినెస్ మ్యానా? అతని ఫోటో ఎప్పుడు పేపర్లో వస్తుందే. అవును, అప్పుడు నువ్వు కూడా ధనవంతుడు అవ్వచ్చు. కానీ మీ ఫ్రెండు ధనీగా మారాలి. అందుకు మీకు 10 లక్షలు ఇస్తాను. ఏయ్, మాకు అసలు డబ్బాస లేదు. మేము ఎలాగున్నా సరే చాలా సంతోషంగా ఉంటాం. కొంచెం అర్థం చేసుకో. నేను సంతోషంగా లేను. నా దగ్గర డబ్బు చాలా ఎక్కువ ఉంది, కానీ ప్రశాంతత లేదు. నాకు కొంచెం బ్రేక్ కావాలి. ప్లీజ్, నువ్వు 2 వారాలు ధనీగా మారి నా బంగ్లాకి వెళ్ళు. అప్పుడే నేను 2 వారాలు హాలిడే తీసుకుంటాను. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఓకే. ఏంట్రా ఓకే? ఎంతమంది స్టాఫ్ ఉంటారో, ఎన్ని పనులుంటాయి, ఎన్ని బంధువులు ఉంటారు, నేను సులభంగా కనిపెట్టేస్తారు. ఎవరు నన్ను కనిపెట్టలేరు. అందరూ ధని అనే అనుకుంటారు. ఇప్పుడు చూడు, ఐయామ్ ధని. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. గ్రేట్, పని పూర్తయింది. అప్పుడే పని పూర్తి కాదు. ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్, ఎన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఎలా మేనేజ్ చేస్తావు? ఓ, నేను అందరి పేర్లు, వాళ్ళు చేసే పనుల గురించి చెప్తాను. నా ఆఫీస్ గురించి వివరాలు కూడా చెప్తాను. ఓకే. నాట్ ఓకే. ఇది మనం చేయలేం. ఎనీ డౌట్? నాకు రెస్ట్ తీసుకునే అర్హత లేదా? 24 గంటలు మిషన్ లాగా పనిచేస్తూ ఉన్నాను. 2033 వరకు నాకు లీవ్ లేదు. ప్లీజ్ 2 వారాలు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏడవకు, నేను నీకు సాయం చేస్తాను. బన్నీ, మేము నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ హనీ అక్కడికి వెళ్ళిందంటే అంతా పాడు చేసేస్తుంది. ఇది ఒక గాడిద. ఎనీ డౌట్? అలా జరగదు కదా, ఎందుకంటే మనం వెళ్తున్నాం కదా. ధని, నువ్వు అనుకున్నట్టు 2 లైఫ్లు ఇప్పుడు నీకో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన ఈ సాయాన్ని నేను జీవితాంతం మర్చిపోను. సరే, రండి వెళ్ళి అందరం రెడీ అవుదాం. సార్, ఇది బంగ్లానా కోట? ఇక్కడ ఎగరడం చాలా హుషారుగా ఉంది. ఎనీ డౌట్? ఇక్కడ నీళ్ళల్లో కాదు, చాక్లెట్ లో ఈత కొట్టబోతున్నాను. గాడిద, ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం 2 వారాలు మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాము.
చిన్నోడా, ఒకవేళ నువ్వు కలలో బిర్యానీని చూస్తే దాన్ని ఎలా తింటావు? నువ్వు నోర్మి, ధని చెప్పింది గుర్తుంది కదా, తనేమో ధని వాళ్ళ మామయ్యలా కనిపిస్తున్నాడు. మామయ్య! అరే నా మేనల్లుడు గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మేనల్లుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను కిడ్నాప్ చేస్తాననుకున్నాను. నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా? ఇలా చూడండి, వీళ్ళే నన్ను కాపాడారు. అందుకనే నేను వీళ్ళని పనిలో పెట్టుకుంటున్నాను. ఇతనే నా లీగల్ అడ్వైజర్ పొప్పట్రామ్. ఇతను నా ఆస్ట్రాలజర్ బనేశ్వర్ మహారాజ్. ఇక నుండి ఈయన ఏమైతే చెప్తారో అదే చెయ్యాలి. రాహుకాలం మంగళవారం భోజన సమయం అయింది. ఇక తను నా కొత్త సెక్రటరీ. సార్, సాయంత్రం 4 అయ్యింది. ఇది మీరు బ్రష్ చేసే సమయం. థ్యాంక్ యూ జోర్దార్. చూడతారా? ఇదేం ప్రశ్న? తన పని చాలా జోరుగా ఉంటుంది. తన పేరేమో రసీలి. ఎనీ డౌట్? అందమైన పేరు. దూరంగా జరగవయ్యా బాబు, లేదంటే నీ రసాన్ని పిండేస్తుంది. ఎలాగైతేనే నువ్వు వచ్చేసావు. మనం రాష్ట్రానికి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ఇందులో ఒక సైన్ చెయ్యి. ఓకే, ఇప్పుడే చేస్తాను. ఇతను చెక్ మీద సైన్ చేస్తే అన్ని బౌన్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఇరుక్కుంటావు. ఎనీ డౌట్? ఆపండి, ఇది రాహుకాలం. ఇప్పుడే యమగండం కూడా ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని చేసినా అది బాగుపడదు. మీరు పైకి రారు. అశుద్ధం, ఇది అశుద్ధం. కానీ మనం పేమెంట్స్ ఇచ్చే తీరాలి కదా. హలో, నేను లీగల్ అడ్వైజర్ ని. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. క్యాష్ పేమెంట్ చెయ్యి. ఎనీ డౌట్? అవును, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. నా సెక్రటరీతో మాట్లాడు, తను పేమెంట్ ఇస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. తను సెక్రటరీ అయితే మరి నేనెవరిని? నువ్వు నాకు సెక్రటరీగా ఉండు. ప్రతిరోజు నేను చేయవలసిన పనులు ఏమిటో నాకు చెబుతూ ఉండు. భూమి కోసం రాహుకాలం. ఇప్పుడు మీ గ్రహాలు ఏవి బాగోలేవు. కాబట్టి నన్ను రూమ్ కి తీసుకువెళ్ళండి రా బాబు. బాయ్ బాయ్, త్వరలోనే కలుద్దాం. బాయ్. అరే, ఈ ధనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. మీ మొత్తం మొహం మారిపోయింది. మీ కిడ్నాపింగ్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మీ చెక్కు కూడా సైన్ కాలేదు. ఇప్పుడు మీ అప్పుని ఎలా తీసుకుపోతున్నారు? సుఫారీ సింగ్ మిమ్మల్ని కొట్టి చంపేస్తాడు. అమ్మో! అవునవును, నేను ఏదైనా పెద్దగా ఆలోచించతరాలి. సంతోషమైన జీవితం అంటే ఇదే. సార్, ఫర్ యూ. అయినా ఏం చూసిది? వెళ్ళి లస్సీ తీసుకురా. ఓకే సార్. ఇలా చూడు, ఎస్ సార్. లస్సీలో స్వీటు ఎక్కువగా ఉండాలి. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు సార్కి ఏమైంది? లస్సీ తాగడం లేదు. సార్, మీకోసం లస్సీ షుగర్ వేసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఆహా, లైఫ్ అంటే ఇదే. సార్, మీకోసం కాకరకాయ సూప్. ఇంత చేదుగా ఉన్న సూప్ని నేను ఎలా తాగను? దీన్ని మామయ్యకిచ్చేయి. కానీ సార్, ఇది మీ సూపే. ఈ రోజు నుండి మామయ్య తాగుతారు. ఇదిగోండి మామయ్య, ఆరోగ్యం కాపాడుకోండి. వద్దు మేనల్లుడా, ఇది నీ కోసమే. నువ్వే తాగు. నువ్వు తాగు. నువ్వు తాగు. నువ్వు మీరు తాగి తీరాల్సిందే. ఇదిగో, నువ్వు కూడా తాగు. ఇప్పుడు రుచికరమైన చెన్నా మసాలా పూరి తీసుకురా. కానీ మేనల్లుడా, నువ్వే కదా సూప్ తాగుతావు. ఈ రోజు నుంచి ఈయనకి సూపులో గండం ఉంది. సూపు తాగితే అశుద్ధం. నిజానికి సూపు మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయన చెప్పిందే తీసుకురండి.
ఇంకా మామయ్యకి సూప్ పట్రా, ఎందుకంటే వయసు అయిపోయింది. ఎక్కువ రోజులు బతకాలి కదా. ఇంకేమైనా తెచ్చామంటే పళ్ళు రాలగొడతాను. అర్థమైందా? ఎనీ డౌట్? ఆహా, ఈ ధనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. నువ్వేం చేస్తున్నావు? నీకు ఆడుకోవడానికి చోటు దొరకలేదా? హలో హలో, ఎందుకంటే ఎవరు ఫోన్ చేయట్లేదు? ఒరే దద్దమ్మా, నా ఫోను మోగుతోంది. సుపారీ సింగ్ ఫోను నేను తెయ్యాను. నేను చేస్తాను, ఇలా ఇవ్వండి. హలో, నేను సుపారీ పాన్ అనుకున్నావా? నేను కత్తి లాంటి వాణ్ణి, కత్తెర లాంటి వాణ్ణి కాదు. నన్ను సాధారణంగా నువ్వు లెక్క వెయ్యకు. ఇదిగోండి మీకు ఫోన్. గుడ్ ఈవినింగ్ సుపారా సింగ్. ఏయ్, నీ గుడ్ ఈవినింగ్ తీసుకువెళ్ళి సముద్రంలో పడాయ్. నీ లైఫ్ ని నేనే గుడ్ నైట్ చేసి పారేస్తాను. నా గురించి తక్కువగా అనుకోకో. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? నేను మీ బానిసను. నా డబ్బు ఎక్కడా? సుపారీ సింగ్, డబ్బు మొత్తం రేపే మీ చేతికొచ్చి చేరుతోంది. రేపటికే వచ్చి తేరాలే. నన్ను తక్కువగా అంచనా వెయ్యకు. ఏదో నేను మీకు ఇచ్చే మాట అంటే అవును. రేపటి నుంచి మీ జీవితం ఆటదారిలో తయారవుతుంది. షైన్ చేయలేరు కదా, మీకు డబ్బు ఎలా వస్తుంది చెప్పండి? గుడంలో ఉన్న సరుకుని మనం దొంగతనంగా అమ్మేద్దాం. ఆ తెలివి తక్కువ దానికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయా? సార్ ఇక్కడ అంతా బాగానే జరుగుతుందండి. మీరెందుకండి బాబా అనవసరంగా గొడవకు వస్తున్నారా? నన్ను ఆఫీస్కి రమ్మంటే వచ్చేస్తాను కదండి. దద్దమ్మ, గూడాన్ ఆఫీస్కి ఎలా వస్తుంది? జోకింగ్, ఎనీ డౌట్? డాక్టర్ ఏం చెప్పారంటే అందరినీ నవ్వుతూ ఉండమని చెప్పారు. సార్, ఇట్ ఈస్ 10 AM. మీరు ప్రశాంతంగా ఉండవలసిన సమయం వచ్చింది. ఓకే. సార్ మీకేమన్నా సలహా కావాలో చెప్పండి, తెప్పిస్తాను. చల్లటి టీ ఎందుకు, వేడి వేడి టీ తీసుకురా. సార్, చాలా ఫన్నీగా ఉంది సార్. నేను ఎగిరి దూకి తలక్రిందులుగా కూడా నిలబడతాను. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, అర్థమైందా? చూసావుగా నేను ఎలా చేశానో చెప్పు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. గాడ్స్, త్వరగా వెళ్ళి కానీ సార్ ని కాపాడండి. నా బలం వల్ల తలుపు విరిగిపోయిందా ఏంటి? ఒరే గాడిదా, అది సీక్రెట్ ద్వారం. ఎనీ డౌట్? సారు 10 ఏళ్ల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నానండి, కానీ ఈ తలుపు గురించి నాకు తెలియదండి బాబు. సరే పద, వెళ్ళి చూద్దాం. మనల్ని ఇక్కడ ఎవరైనా కలవడానికి ముందే వెంటనే ఈ సరుకుని లోడ్ చేయండి. మీరెవరయ్యా బాబు? సారీ, మేము పొరపాటున మీ గుడౌన్కి వచ్చేసాం. ఇవి మీ కంపెనీల బాక్సులే బాసో. అసలు నాకే కంపెనీ ఉంది చిన్నోడా. సార్, మీ పేరు ధనీరామ్. చూడండి, మీ బాక్సుల మీద మీ కంపెనీ పేరే ఉంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, లేకపోతే అయిపోతాం. వాళ్ళని పట్టుకో, లేదంటే మనం కేసు వేసే లోపల వాళ్ళు తప్పించుకుంటారు. ఎనీ డౌట్? జోర్దార్, సరే అయితే వదిలేసేయండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓ, నేను అమ్మాయిని మర్చిపోయాను. ఆపు.
త్వరగా పారిపోదాం, లేదంటే పట్టుబడిపోతాం. ఘోరం, అన్యాయం, చాలా పెద్ద రోగం. ఎవరో కంపెనీలో ఉన్నవి దొంగతనంగా అమ్మేస్తున్నారు. దానికి ఈ విషయం చెప్పే తీరాలి. సార్ మీరే కదండి దాని. ప్రపంచంలో ఒకే ఒక ధని ఉంటుందా? నా ఫ్రెండ్ పేరు ధని, అతను ఒక జడ్జి. ఎనీ డౌట్? ఎవరై ఉంటారో? ఇంత పెద్ద మోసం చేసే వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? ట్రక్కు పట్టేసుకున్నారు, లోడ్ వెళ్ళలేదు. ఆ తెలివి తక్కువ దద్దముల వల్ల ఇలా జరిగింది. సీక్రెట్ గొడవ ఇప్పుడు సీక్రెట్ గా లేదండి. అయ్యి బాబాయ్ వాడు వచ్చేసాడండి. సుపారి గారు, మీరా? గుడ్ ఈవినింగ్ అండి. ఈ గుడ్ ఈవినింగ్ నాకెందుకురా, నీ దగ్గరే పెట్టుకో. ఒక రోజు అయ్యింది, డబ్బు ఎక్కడా? చెప్పాను కదా నన్ను తక్కువగా అంచనా వేయదని. నేను వేసిన ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. నేను మోసపోయాను, నాకు ద్రోహం జరిగింది, నన్ను క్షమించు. ఏయ్, నువ్వు సుపారిని తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను సాధారణమైన సుపారిని కాదు, పళ్ళు రాలగొట్టే సుపారిని. నేను ఒట్టేసి చెప్తున్నాను, నిజమే. ఆ గొడౌన్ లో ఉన్న సరుకును దొంగలించి దాన్ని నమ్మి మీకు డబ్బిద్దాం అనుకున్నాను, కానీ ట్రక్కును పట్టేసుకున్నారు. అలా ఎప్పుడు అయ్యింది మీకు? నన్నెందుకు కొడుతున్నారు చెప్పండి. మీ నాన్నకు చూపించాం కదా నా కోపం ఎంత చెడ్డదో అని. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. ఎక్కడి నుంచి జంప్ అయిపోవడం మంచిది అనుకుంటాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వదిలే, మా అబ్బాయి నేను చేయొద్దు, వదిలే. రేపు నేను డబ్బు తీసుకొచ్చిస్తానని మాట ఇస్తున్నాను. నీ వాక్కును తీసి పక్కన పెట్టుకో. నువ్వు ట్రక్కును పంపించి నా డబ్బును కూడా పంపించు. నేనే వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటాను. సరే సరే సరే. రేపు పొద్దుటికల్లా పంపించు. నన్ను తక్కువగా అంచనా వేయకు. చూడండి నాన్న. నన్ను భయపెట్టకు. ముందు మనం ఏం ఆలోచించాలో తెలుసా? అక్కడి నుంచి ఆ లోడ్ బండిని ఎలా తీసుకురావాలి? లెట్స్ డాన్స్. హనీ, హనీ, డోంట్ డిస్టర్బ్ మీ. హనీ, చెప్పేది విను. ఎవరు ధని? నేను హనీని. ధని ఇతను. దని, ఇది ఆడుకునే సమయం కాదు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. నీ బిజినెస్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎనీ డౌట్? మేము ఈ రోజు ఒక సీక్రెట్ గొడవని ని కనిపెట్టాం. అందులో కొంతమంది రౌడీలు ట్రక్కులో సరుకు నింపుకొని తీసుకెళ్తున్నారు. ఓకే ఓకే అంటావేంట్రా బాబు? ఎంత అన్యాయం జరుగుతోంది. జరగని. నీ గొడౌన్స్ లో ఏ గొడౌన్ లో దొంగతనం జరిగిందో తెలియటం లేదు. ఎనీ డౌట్? మేము మేనేజ్ చెయ్యలేము. రేపు ఒక పెద్ద డీల్ ఉంది నీకు, అదంతా కూడా నువ్వే మేనేజ్ చేసుకోవాలి. హనీ ఉన్నాడు కదా, అంతా తను చూసుకుంటాడు. ఇవన్నీ హనీ వల్ల కాదు. నువ్వు వస్తేనే ఇదంతా నువ్వు కరెక్ట్ గా చేయగలవు. నువ్వు పద, ఈ పని చేసొద్దాం. అన్ని హనీ చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు 2 వారాలు నన్ను రెస్ట్ తీసుకోనివ్వండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఏంటిది? తన బిజినెస్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. మనం ఏదో ఒకటి చేయాలి. రండి వెళ్దాం. నేను ముందుగా ప్రెజెంటేషన్ని చూస్తాను, నేనే ఫైనల్ చేస్తాను, తర్వాత నేనే కొంటాను. సో ప్రెజెంటేషన్ చూద్దామా? ఓకే, చూపించండి. సార్, మీరే ప్రెజెంటేషన్ చూపించాలి. ఐ మీన్, మీరే వీళ్ళకి చూపించాలి. సరే, నాకివ్వు, నేనే తనకి ఇస్తాను. దాంతో పాటు కుకీస్ బిస్కెట్స్ ఇవ్వండి. ఏ గాడిదా, ప్రెజెంటేషన్ అంటే ఏమైనా టీ అనుకున్నావా? దాంతో పాటు కుకీసు బిస్కెట్ కూడా ఇమ్మంటున్నావు? సార్, మీరు మీ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్ వాళ్ళకి చూపించాలి. ఏ ప్రోడక్ట్? నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా. ఏంటిది ఆటలుగా ఉంది? మనం చేసేది టాయ్స్ బిజినెస్ కదా, అప్పుడు టాయ్స్ తోటే కదా ప్రెజెంటేషన్ ఉండాలి. ఇప్పుడు టైం అసలు ఏమీ బాగోలేదు. ఈయన ప్రెసెంటేషన్ చేయకూడదు. సెక్రటరీని పిలవండి.
అది నేనే కదా, ఆ పని నా వల్ల కాదు. అరే పాత ఆవిడ కదా, త్వరగా పిలవండి రా బాబు. కేసు 404 ప్రకారం ప్రెజెంటేషన్లన్నీ పాత సెక్రటరీ మాత్రమే ఇవ్వాలి. అయితే సరే పిలవండి. సెక్రటరీ సెక్రటరీ ఎస్ సార్, చెప్పండి అసలు పని ఏంటి? ఇప్పుడు నీ దగ్గర ప్రజెంటేషన్ ఉందా? ఎస్ సార్. అయితే ఇవ్వు. ఓకే సార్. సార్ మా టాయ్స్ బెస్ట్. ఇక మార్కెట్ లో ఇంతకంటే మంచి టాయ్స్ మీకు దొరకవు. ఇవి సాఫ్ట్ టాయ్స్, విసిరేసినా ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఇంకా ఈకో ఫ్రెండ్లీ కూడా. పిల్లలు వీటిని నోట్లో పెట్టుకున్నా ఎలాంటి హాని కలగదు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే పిల్లలు దీంతో ఆడుకోవచ్చు. మేకింగ్ ఒకసారి చూడండి సార్. పెపెట్ అంటే పెపెట్ లాగే తెలుస్తుంది. నీ కన్ను అచ్చం కెమెరాలా ఉంది. ఇటువంటి కెమెరానే మనం స్టాల్లో కూడా పెట్టాలి. టాయ్ కి టాయ్, ఇంకా సీసీటీవీ కెమెరాకి సీసీటీవీ కెమెరా. ఎలా ఉంది నేను ఇచ్చిన ఐడియా? భలే భలే అద్భుతమైన విషయం మీరు చెప్పారు. పిల్లలతో కలిసి నేను కూడా ఆడుకుంటాను. ఇంటికి సెక్యూరిటీ మొత్తం నేను టాయ్స్ తోటే ఏర్పాటు చేస్తాను. నేను ఇప్పుడే మీకు 1,00,000 టాయ్స్ ని ఆర్డర్ ఇస్తున్నాను. 1,00,000? ఓకే, డీల్ డన్. మాకు 1,00,000 టాయ్స్ కావాలి. రేపు మీకు 1 కోటి రూపాయల చెక్ ఇస్తాను. అది కూడా నేనే సంతకం పెట్టి ఇస్తాను. ఏంటి ఓకేనా? థ్యాంక్ యూ సార్. పర్లేదే గారదా, ఈ రోజు నువ్వు అసలు కొట్టేశావు. వావ్, అది నేను చేశానా? ఐఎమ్ సో ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్. కంగ్రాచులేషన్స్ సార్, మీరు చాలా పెద్ద డీల్ ని క్రాస్ చేశారు. థ్యాంక్ యూ. కంపెనీకి లాభం వస్తుంది. మామయ్య, అందరి శాలరీలు పెంచండి. నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. మేనరోడా, అందరి జీతాలు పెంచాల్సిన అవసరం ఏముంది? సరే, మీ శాలరీని మాత్రం మేము పెంచాం. తక్కిన వాళ్ళందరివి పెంచుతాం. చట్ట ప్రకారం అందరి శాలరీలు 10% ని పెంచాలి. నేను అగ్రిమెంట్ రెడీ చేస్తాను. ఎనీ డౌట్? మామయ్య, మీ బుధుడి మీద రాగు వచ్చి కూర్చున్నాడు, గురువు మీద శని గెంతులేస్తున్నాడు. వినాశకాలం, ఇది బ్యాడ్ టైము. సార్, ఇది డబుల్ డీల్. వర్కర్స్ డబుల్ టైం పని చెయ్యాలి. వర్కర్స్ కి 1 రోజు లీవ్ ఇచ్చేయండి. ఓకే, నువ్వు వెళ్ళు. రేపు ఉదయాన్నే వచ్చేయి. లీగల్ అడ్వైజర్, వర్కర్స్ అందరికి 1 రోజు లీవ్ ఇమ్మని చెప్పి సార్కి అడ్వైజ్ చేయండి, నాకు కాదు. నువ్వు చెప్పింది నిజమే. అందరికి ఈ రోజే లీవ్ ఇచ్చేయమని చెప్తున్నా. సరే, ఓకే. వర్కర్లందరికీ ఈ రోజు లీవ్ ఇచ్చేస్తున్నాను. ఫ్యాక్టరీలన్నిటినీ మూసేయండి. సార్, 11 అయ్యింది. మీటింగ్ సమయం అయ్యింది. మనం వెళదామా? నేను ఇంకో ముఖ్యమైన మీటింగ్ కి వెళ్ళాలి. ఎనీ బాడీ గార్డు రావద్దు. కేసు నెంబర్ 15 ప్రకారం ఒక 15 సంవత్సరాల లోపల ఉండాల్సి వస్తుంది. ఎనీ డౌట్? లేదు, ఏ డౌటో లేదు. అయ్యో, మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డారండి. ఇప్పుడు సఫారీకి ఎలా ట్రక్ పిచ్చి పంపిస్తారు చెప్పండి? బాబు, నేను నీ నాన్నని. నా దగ్గర గోడౌన్ డూప్లికేట్ కీ కూడా ఉంది. అంతేకాదు, గోడౌన్ లో ఎవరూ లేకపోతే వస్తువులు ఈజీగా దొంగలించవచ్చు. ఈ గాడిద లీవ్ ఇచ్చి చాలా మంచి పని చేసింది. స్టాఫ్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరం చెప్పొద్దు పోపెట్, ఆ మావయ్యని చూస్తేనే డౌట్ వస్తోంది. బన్నీ, అక్కడ చూడు. అది మన కంపెనీ ట్రక్కే కదరా బాబు. హనీ కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ లీవ్ ఇచ్చాడు కదా, మరి వాడెవడు పని చేస్తున్నాడు? ఏదో తప్పు జరుగుతుందని అనుమానంగా ఉంది. ఎనీ డౌట్? వెళ్ళి ఫాలో చేయండి. ఫాలో చేయడం ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నారని ఆపి అడగొచ్చు కదా. కాదు, మనం వాళ్ళ వెనకాలే వెళ్ళి ఏంటని కనుక్కోవాలి. లీవ్ ఇచ్చిన రోజు ఆ సామాన్లు ఎక్కడ డెలివరీ చేస్తున్నారని. జోర్దార్, త్వరగా బండి ఆపు.
చూసి జాగ్రత్తగా సరుకు దింపండి, తక్కువగా అంచనా వేయద్దు. ఇది నీ తాత సరుకు అనుకుంటున్నావా ఏంటి? ఎవరు మీరు? నేను ధనీరామ్, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. నువ్వెవరు? సుపారీ. ఏది స్వీటా కారమా? నా పేరు సుపారీ సాంగ్, చాలా ప్రమాదకరమైన వాణ్ణి, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. ఈ రోజు చూడడానికే నీ పేరు సుఫారీగా పెట్టినట్టుంది. నిన్ను ఏదో ఒకటి చేస్తామని వాళ్ళకి ముందే తెలిసిపోయింది. ఎనీ డౌట్? ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? మీరు వెళ్ళి వాళ్ళని కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ. ఏమైనా చేస్తారా మేడం? అరే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? సుపారీ, ఇప్పుడు నీ టర్న్. ఆగు సుపారి, ఇప్పుడు నీ హంత చూస్తాను. చాలా బలంగా ఉన్నాడు, తక్కువ అంచనా వేయొద్దు. ఎనీ డౌట్? ఓకే, ఇప్పుడు ఇదిగో ఈ భారీ పంచ్ తీసుకో. మంచి బరువైన బహుమతి ఉంది, ఇది విరిగిపోదు. నేను ట్రై చేస్తాను. వద్దు, ఆ సుత్తితో కొట్టద్దు, దాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? వెళ్ళి వాళ్ళని కొట్టు, వాళ్ళే సరుకుని దొంగతనంగా తీసుకొచ్చింది. ఎవరు పంపించారు? అదే మీ మామ జోగి, అతని కొడుకు జోగి. వాళ్ళిద్దరే మీ ఇంట్లో పెద్ద దొంగలు, తక్కువ అంచనా వేయొద్దు. నాకు ముందు నుంచే తన మీద డౌటే. రండి త్వరగా వెళ్ళి దానికి ఈ విషయం గురించి చెప్దాం. మీరు నా ఒక పాయింట్ ని వేస్ట్ చేసేశారు. నువ్వు పాయింట్స్ గురించి ఆలోచిస్తున్నావు, అక్కడ లక్షల కొద్ది డబ్బు పోతోంది. అవని, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. మరైతే పేదవాళ్ళకి వచ్చుగా, ఆ దుర్మార్గుల్ని ఎందుకు దొంగతనం చేయనిస్తాం? దుర్మార్గులా? అవును, మీ మామయ్య అతని కొడుకును ట్రక్కు నడుపుకుంటూ దొంగతనాలు చేస్తున్నారు. ఎనీ డౌట్? లేదు, నాకు వాళ్ళ మీద డౌట్ లేదు. డౌట్ ఉండాలి. ఇదిగో దీన్ని చూడు. వాళ్ళు మోసం చేసి నీ సైన్ తీసుకొని ఎంత దోచుకుంటున్నారో చూడు చూడు. వాళ్ళిద్దరూ కలిసి నీకు ఆమోదం రాసేస్తున్నారు. ఎనీ డౌట్? వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు. కానీ ఏ ఆధారం లేకుండా మామయ్య మీద కంప్లైంట్ ఇవ్వలేను. సరే అయితే వదిలేసేయండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అయ్యో, మళ్ళీ సుపారీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసిందండి. అతనికి పేమెంట్ ఇచ్చేసాం కదా, ఇక ఏదైనా చెప్తే వాడి ఎముకలు ఎరగొడతాను. ఇది అన్నోన్ నంబరు. ఒకవేళ బ్యాంక్ దగ్గర నుంచి అనుకుంటాను, లోన్ గానీ ఇస్తున్నారు అనుకుంటా. తీసుకొని ఇక్కడి నుంచి పారిపోదాం. నువ్వు ఏ ఆలోచించినా చెత్తగానే ఆలోచిస్తావు. హలో హలో, ధనీరామ్జీ ఆఫీస్ నుంచేనా మాట్లాడేది? మాకు ఒక నూడిల్స్ కావాలరా. ఒక ట్రక్. అవునరా బాబా, నా క్లయింట్ బర్త్డే, తను నూడిల్స్ పార్టీ పెట్టాడు. నువ్వు గనక నాకు టైం కి తాకపోతే కోట్లలో నష్టం వస్తుంది. త్వరగా తెచ్చేరా బాబు, డబుల్ కమిషన్ ఇస్తాను. అందులో నీకు 1,00,000 ఫ్రెష్ క్యాష్ ఆన్ ది స్పాట్. డబుల్ పేమెంట్ క్యాష్ ఆన్ స్పాటా? ఓకే ఓకే, పని అయిపోయినట్టే. అడ్రస్ మెసేజ్ చేయండి.
ఏ రోజు మనకి చాలా బాగుంది. సుపారీ సింగ్ అప్పు తీరిపోయింది. ఇంకా మనకి డబుల్ పేమెంట్ రాబోతుంది. ప్రాఫిట్ ప్రాఫిట్. ఈ డీల్ కంప్లీట్ అయిన తర్వాత మనం బాగా ఎంజాయ్ చేద్దామండి నాన్నారు. ఏమంటారు మీరు? ఖచ్చితంగా. అరే ఇది సుపారీ సింగ్ గొడవను కదా, ఎక్కడికి మనల్ని ఎవరు పిలిచారు? నేనే. ఈ రోజు మనం బాగా దెబ్బలు తినబోతున్నాం అనుకుంటాను. అయ్యో బామ్మ, దెబ్బలు తినకుండానే నాకు రెండుగా కనపడుతున్నాయండి. అవును, మేమిద్దరమే. తను హనీ, నేను ధని. తక్కిందేంటంటే సన్సని. ఎనీ డౌట్? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందని నేను ముందే చెప్పాను కదా. సర్లే, ఏది జరిగినా మన మంచికే. అయ్యో నాన్నారు, మీకు భయంలో బుద్ధి గడిచింది అనుకుంటాను. ఇందులో మంచిగా ఉంది చెప్పండి. చెప్తాను. నేను ధనిని మాయం చేస్తాను. ఇంకా వీళ్ళపై నింద మోపుతాను. అవును, నువ్వు ఆ పని చేస్తుంటే మేము ఇక్కడ మ్యూజిక్ వాయిస్తావా? దాని మీద చెయ్యేసి చూడు. వాళ్ళని కొట్టండి. వెనక చూడండి, వెనక చూడండి. దద్దమల్లారా, అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి రండి, వీళ్ళని కొట్టండి. జాగ్రత్త. ఇటు రే, ఇలా చూడరా. వాళ్ళు అటు వెళ్ళారంటావా లేకపోతే ఇటు వెళ్ళారంటావా? జోగి, వాళ్ళు భలే కొడుతున్నారులే. వాళ్ళని తక్కువ అంచనా వెయ్యకు. అరే ఏంటి చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి కొట్టండి. లేదు లేదు, సుపారి మిగతా వాళ్ళ విషయాల్లో అస్సలు తలదూర్చడు. నువ్వు నిజంగానే దత్తమ్మవే. వాళ్ళు కావాలనే నీ గుడౌన్ దగ్గరికి రమ్మని చెప్పారు. ఇప్పుడు మాతో పాటు నువ్వు కూడా దొంగతనం చేశావని నిన్ను కూడా లోపలేసేస్తారు. ఓయ్, ఇది నేను అస్సలు ఆలోచించనే లేదు. పోలీసులు వచ్చే ముందే వీళ్ళు ఇక్కడి నుంచి లాక్కు వెళ్ళిపోండి. వాళ్ళ కొట్టండి. ఏయ్, అటు చూడండి, సుఫారీ గ్యాంగ్ వచ్చేస్తున్నారు. రండి, వీళ్ళని ఒక చూపు చూసేద్దాం. ఎనీ డౌట్?
అతిగా నవ్వడం ఆరోగ్యానికి హానికరం. తీసుకోండి. వాళ్ళ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఈ ధని కోసం ఫైట్ చేయండి. నేను మీకు 10 లక్షలు ఇస్తాను. ఏటి 10 లక్షలే? 10 లక్షలా? అవును, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళనేసేయండి. తక్కువ అంచనా మాత్రం వెయ్యకండి. అంతా నాశనమైపోయింది. రాజు మా పని అయిపోయింది. అయ్యో హనీ, ఇన్స్పెక్టర్ పాండాకి వెంటనే ఫోన్ చేయి. ఓకే చిన్నోడా. వెళ్ళి అందరిని పట్టుకోండి, అందరిని పట్టుకోండి. ధనీరామ్ సార్, మీరు ఎఫ్ఐఆర్ వేయడానికి పోలీస్ స్టేషన్ కి ఖచ్చితంగా రావాలి సార్. సరే పదండి. ఇన్స్పెక్టర్ పాండా, తను హనీ, ఇదిగో ఇతనే దాని. లేదు లేదు, నేనే హరి. లేదు లేదు, నేనే హరి. ఈష్, నేను ఇద్దరిని తీసుకువెళ్ళిపోతాను. 2 ఎఫ్ఐఆర్లు రాసేస్తాను. అందరికి 2 శిక్షలు వేయిస్తాను. అప్పుడు మేము మీకు థ్యాంక్స్ ని 2 సార్లు చెప్తాం. ఇది గాడిద అయితే డెఫినెట్ గా హనీయే. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు గనక లేకుంటే మా మామయ్య మోసాన్ని నేను ఎప్పటికీ కనిపెట్టుండేవాడిని కాదు. ఇది మా బాధ్యత. నీ బిజినెస్ నువ్వే చూసుకో, కానీ ఎక్కువ పని మాత్రం చేయకు. కాస్త ఎంజాయ్ కూడా చెయ్యి. ఈసారి నీకు కావాల్సి వస్తే నన్ను పిలువు. నేను ధనిగా ఉండడానికి ఒప్పుకుంటాను.